చంద్రగిరి మండలానికి చెందిన ఎంఆర్ఓ శిరీష దళితులు బలహీన వర్గాలపై వివక్ష చూపుతూ వారిని అవమానకరంగా మాట్లాడుతున్నారని సిపిఐ లిబరేషన్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో పాటు బాధితులు వాపోయారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వోద్యోగులుగా ఉంటూ ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించాల్సిన ఎంఆర్ఓ పెత్తందారీలకు కొమ్ముగాస్తూ బలహీన వర్గాలు, దళితులపై వివక్ష చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని పెత్తందారీలకు కొమ్ముగాస్తున్న ఎంఆర్ఓ శిరీషపై చర్యలు తీసుకుని ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మట్టిపాలెం పంచాయతీలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా దళితుల భూములకు సంబంధించిన విషయంలో ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో సిపిఐఎంఎల్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి పి సత్తార్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యదర్శి లోకేష్ రెడ్డి, బాలకృష్ణ, బాబు నాయక్, గంగమ్మ, లక్ష్మి, కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏ నోటీసులు ఇవ్వకుండా పోయి ఆ ఇల్లు కూల్చాడు వారేసింది. ఏమమ్మా ఇది న్యాయం అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకో, ఆడ కట్టేదానికి వీలు లేదు అనే విధంగా ఆమె సొంత జాగాలో కట్టుకుంటే కూడా వీలు లేదనే విధంగా పెత్తందారుల మాట విని ఆ విధంగా ఇస్తూ ఉండేటువంటి ఆమె ఎంత న్యాయంగా ఉందో మనం ఆలోచించాలి. అట్లాగే మెట్టిపాలెం పంచాయతీలో సర్వే నెంబర్ 307(1)(b)లో ఇసుక తవ్వేస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తుంటే చుట్టుపక్కల ఉండే దళిత రైతులు ఈ ఇసుక తవ్వేస్తుంటే మాకు పక్కన నీళ్లతో సమస్య, సాగునీటితో సమస్య, దీన్ని పట్టించుకోండమ్మా అని పదే పదే చెప్పినా ఈ పట్టించుకున్న పాపాన పోలా ఆమె. అంటే దళితుల సమస్య అంటే పట్టించుకోదు. ఎవరైనా పెత్తందారు చెప్తే వెంటనే వచ్చేస్తారు, పరిగెత్తుకుంటే మీద ఆపై గీపై అని చెప్పి లేనిపోయినవన్నీ చేస్తారు. అట్టగా సులాలమ్మ గుడి చంద్రగిరి పక్కనే ఒక దళితుడు 3 సెంట్ల భూమి కొనుక్కున్నాడు. దాన్ని ఒక పెత్తందారు ఆక్రమిస్తే తహసీల్దారు ఆఫీస్ వెంబడి లక్ష్మయ్య అని ఈ దళితుడు పదే పదే తిరిగినా వస్తాము, సర్వే చేస్తాము, ఆ భూమిని ఇది చెప్తామని కూడా చెప్పలా. అసలు ఇది ఆఫీసుకే రావద్దని చెప్పి ఆయన్ని బెదరగొట్టి ధర్మేసింది. ఎందుకంటే ఆక్రమించింది పెత్తందారులు.